హాయ్, శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఆ, మనము చాలా ఎండలు ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది అందరూ పని ఉంటే తప్పితే బయటికి ఎక్కువ రావద్దు. ఇంకా కంపల్సరీ అన్న పరిస్థితిలో మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంకా అసలుకి మనము ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఎవరు గొప్ప? చిరంజీవి పార్టీ పెట్టాడు, విలీనం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, సపోర్ట్ తీసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా విజయ్ తలపతి విజయ్ గారు కూడా ఇప్పుడు సింగిల్గా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు. ఓకే, ఇవన్నీ ఒకసారి పక్కకు పెడితే నా దృష్టిలో ఏంటంటే అసలుకి ఎవరు పార్టీ పెట్టని టయాన అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి చాలా పెద్ద పెద్ద హీరోలు వచ్చారు, చాలా ఎక్కువ అభిమానులు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఎవరే కానీ పెట్టడానికి ముందుకు రాలేదు. అదే టైంలో మనకు తెలిసిన చిరంజీవి గారి కంటే కూడా పెద్ద హీరోలు, ఎక్కువ అభిమానులు ఉన్న హీరోలు కూడా వచ్చారు. కానీ పెట్టాలా వద్దా, లేకపోతే పెడితే ఏమవుతుంది అని అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి టయాను కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ తర్వాత 21 మంది గెలిచి ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్లో విలీనం చేయడం అంటే ఆ టయాన ఆయన పెట్టడమే చాలా గ్రేట్. అసలు ఎవరు పెట్టని టయాన ఆలోచన వచ్చి పెట్టాలనుకొని భయపడి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ టయాన ఆయన పెట్టాడు కాబట్టి నా దృష్టిలో ఆయన గ్రేటే. ఇంకోటి కూడా ఏంటంటే ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. ఓకే, అది మినిస్టర్ పదవి తీసుకున్నారు, అదంతా ఓకే. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు మన వాళ్ళు ఎట్లాగా అంటే ఈ టీవీలో క్రికెట్ చూసి సచిన్ టెండూల్కర్ ఆ షాట్కి అట్లా కొడితే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు, టెండూల్కర్కి కూడా సలహాలు చెప్పే అంత స్టేజ్లో మన వాళ్ళు ఉంటారు. కానీ గ్రౌండ్లోకి దిగితే అసలు బాల్ ఓవర్కి ఎన్ని బాళ్ళు, ఏ షాట్ ఏందనేది కూడా చేతగాని వాళ్ళు కూడా పెడతారు. అలాంటి టయాన పార్టీ విలీనం చేసిన తర్వాత కూడా అది నచ్చక కొన్ని భావాలు, కొన్ని ఐడియాస్ తోటి ఇంకొక పార్టీని కూడా స్థాపించి ఫస్ట్ ఒంటరిగా పోరాడి ఆ తర్వాత మళ్ళీ అలయన్స్ తోటి ఏదైనా చేసి ఎన్ని బాధలు పడి తర్వాత 21 సీట్లు తీసుకొని 21 అది వేరే వాళ్ళతో కలిసి కావచ్చు, లేకపోతే సింగల్కి కావచ్చు. ఇంకోటి ఏంటంటే అసలుకి ఆ నిర్ణయం తీసుకోవడమే నా దృష్టిలో గ్రేటు. అది ఆ నిర్ణయం తీసుకొని గెలిస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం గెలవదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అదే టైంలో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాళ్ళు లేడు. అది సహజ ధర్మం అన్నమాట. సో ఓకే, ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే సచిన్కి సలహాలు ఇచ్చేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు దానిలో దిగి ఆడాలి, ఆడి గెలవాలి అనేది గెలిచి చూపించాడు. సచిన్ టెండూల్కర్కి సలహాలు ఇచ్చే అంత టోడికి కూడా ఆ గ్రౌండ్లో దిగి గెలవడము అంటే నా దృష్టిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి గెలిచి చూపించాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే విజయ్, అది తమిళనాడులో విజయ్ గారు పార్టీ పెట్టి సింగిల్గా పోటీ చేసి విజయవంతంగా విజయం సాధించాడు. నాకు తెలిసి ఇంకోటి కూడా ఏంటంటే వీటన్నిటికీ ఇన్స్పిరేషను ఏంది అంటే ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టి చూపించి మనం ఇట్లా చేయొచ్చు అని.
ఆ తర్వాత ధైర్యము పవన్ కళ్యాణ్ గారు ఆ ఇన్స్పిరేషన్ తోటి ఓకే పెట్టారు, ఏదో ఒకటి సాధిద్దాము, ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఇంకో ముందడుగేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్ తోటే ఈ విజయ్ గారు కూడా ఇంకోటేందంటే వీళ్ళతో పాటు రజనీకాంత్, కమల్ హాసను, ఏ కెప్టెన్ ప్రభాకర్ ఆయన విజయకాంత్ గారు కూడా పెట్టారు. పెట్టి రజనీకాంత్, కమల్ హాసన్ కంటే కూడా నా దృష్టిలో విజయకాంతే సూపర్ అని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టారు, గెలిచారు, సీట్లో కూర్చున్నారు. నా దృష్టిలో ఏంటంటే ఇంకోటి కూడా అంటే తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే నాకు తెలిసి ఓడిపోయిన పార్టీ అంత యాంటీ గవర్నమెంట్ అయితే ఏం లేదు, అంత ఫేవర్గానే చేసింది. అయినా ఓడిపోయిందంటే తమిళనాడు ప్రజలు ఇంకా ఏదో ఆశిస్తున్నారు తన దగ్గర నుంచి అని చెప్పేసి స్పష్టమైన అదైతే వచ్చింది. స్పష్టంగా వాళ్ళు ప్రజలు చెప్తానే ఉన్నారు. అది ఎంతవరకు చేస్తాడు, ఏం నిలబడతాడు అనేది చూడాలి. అందుకని ఎవరు గొప్ప ఎవరు లేదు అని చెప్పేసి ఇంకోటి కూడా ఏంటంటే ఒక టయాన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టయాన జగన్ గారు కూడా అది అప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న ఆలోచనలకి తను సపరేట్గా పార్టీ పెట్టి అప్పుడు పాదయాత్ర చేసి గెలవడం కూడా అది కూడా ఒక గ్రేటే నా దృష్టిలో అయితే. కాకపోతే ఏంటంటే మన ప్రజలు, నేను చెప్పేది ఏంటంటే పొద్దుగూకులు ఎదుటి వారిని విమర్శించకుండా మనకేం కావాలనేది ఆలోచిస్తే బాగుంటుందని నా ఐడియా. ఈ నా దృష్టిలో తమిళనాడు వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు, మరి అది చేస్తాడా చేయడా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.